అందరూ కూడా తెలంగాణలోని కొండగట్టు అంజన్న ఆలయానికి టీటీడీ నిధులు వస్తున్నాయి. ఒకవైపు ఆలయం తమ భూములు ఆక్రమించుకుందని అటవీ శాఖ చేసిన ఆరోపణల మీద విచారణ, జాయింట్ సర్వే జరుగుతూ ఉండగానే తిరుమల తిరుపతి దేవస్థానం 35,19,00,000 ఆలయ అభివృద్ధికి కేటాయిస్తూ ప్రకటన చేసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ప్రకటించగా హిందూ సంఘాలు స్వాగతించాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా పవన్ కళ్యాణ్ చొరవను అభినందిస్తూ ట్వీట్ చేశారు. జనవరి 3న పవన్ కళ్యాణ్ రాక కోసం కొండగట్టు ఎదురుచూస్తోంది. పవన్ కళ్యాణ్ ఆంజనేయుడి భక్తుడు. అందులోనూ కొండగట్టు అంజన మీద ఆయన భక్తికి నిదర్శనం అప్పట్లో ప్రజారాజ్యం రోజులో యువరాజ్యం నాయకుడిగా ఇక్కడికి రావటం, దారిలో విద్యుత్ ఘాతం నుంచి త్రుటిలో తప్పించుకోవటం తెలిసిందే. అంజన్న వలనే బయటపడ్డారని చెప్పుకోవటమే కాదు, జనసేన ప్రచార రథం వారాహికి ఇక్కడే పూజలు చేసి ప్రారంభించడం కూడా ఆయన నమ్మకానికి నిదర్శనం. కొండగట్టు వచ్చినప్పుడు ఆలయ పూజారుల కోరిక మేరకు వసతుల కల్పనకు చొరవ తీసుకుంటారని ఆయన హామీ ఇచ్చారు. అందుకే 96 వసతి గృహాలతో పాటు హనుమాన్ దీక్ష మండపం కట్టడానికి టీటీడీ 35,19,00,000 కేటాయించేందుకు ఆయన కృషి చేశారు. నేను మొన్న కొండగట్టు ఆంజనేయ స్వామి నాకు అపారమైన నమ్మకం. తెలంగాణలో ఉన్న కరీంనగర్ కొండగట్టు ఆంజనేయ స్వామి మీద ఆయన పునర్జన్మనిచ్చిన వ్యక్తి. ఆయనకి అక్కడ దర్శనానికి వెళ్తే వారు అడిగింది, నాకు అక్కడ ఉన్న భక్తులు కానీ ఆలయ నిర్వాహకులు అందరూ అడిగింది, ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం 2,000 మందికి సరిపడా దీక్ష విరమణ మండపం కావాలి. అక్కడ దీక్ష విరమించి వాళ్ళు టీటీడీకి వెళ్తారు, తిరుపతి దర్శనానికి వెళ్తారు, మీరు కొంత సహకారం ఇవ్వండి అంటే చాలా వెంటనే తీసుకున్నాను. దానికి వచ్చిన తర్వాత దాన్ని పర్సీవ్ చేసిన తర్వాత ఈ రోజున గత 2 రోజుల క్రితం 96 గదుల సత్రం నిర్మాణానికి 35,19,00,000 వ్యయంతో టీటీడీ బోర్డు ఆమోదం తెలిపింది. దీనికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారికి, పాలక మండలి సభ్యులకి, అధికారులకి, అలాగే టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ గారికి, అడిషనల్ ఈవో శ్రీ వెంకయ్య చౌదరి గారికి, జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ వీరబ్రహ్మం గారికి, అలాగే ప్రతి ఈ ప్రాసెస్లో ఉన్న నిలబడ్డ టీటీడీ బోర్డు సభ్యులందరికీ, ప్రతి ఒక్కరికి, పాలనా మండలందరికీ పేరు పేరున నా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఈ ప్రకటనకు అనుగుణంగానే టీటీడీ అధికారులు కొండగట్టులో స్థల పరిశీలన కూడా పూర్తి చేశారు. నిర్మాణాలకు అనువైన స్థలాన్ని పరీక్షించారు. జై శ్రీమన్నారాయణ. టీటీడీ మన ఆంజనేయ స్వామి దేవస్థానానికి, కొండగట్టు దేవస్థానానికి 35,19,00,000 రూపాయలు శాంక్షన్ ఇచ్చింది. అభివృద్ధి కార్యక్రమంలో, అభివృద్ధి చేసే క్రమంలో 100 రూముల కట్టడానికి కొరకు మరియు దీక్ష విరమణ మంటపం గురించి ఈ డబ్బు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి వారి టీటీడీ ఇంజనీరింగ్ విభాగం కూడా నిన్న వచ్చి వారు శంకుస్థాపన చేయడానికి సంబంధించిన ప్లేస్ను, అక్కడ ఎక్కడైతే కట్టడానికి అనువైన ప్లేస్ను చూసుకొని వెళ్ళడం జరిగింది. ఆ క్రమంలో ఎప్పుడైతే వారు మనకు ఇంటిమేషన్ ఇస్తారు, ఏ రోజు శిలాఫలకం వేస్తారనే విషయాన్ని మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తారని తెలియజేసినారు. జై శ్రీమన్నారాయణ. త్వరలోనే భూమి పూజ జరుగుతుందని భావిస్తూ ఉండగా జనవరి 3న పవన్ కళ్యాణ్ కొండగట్టు వస్తారని, అదే రోజు భూమి పూజ జరుగుతుంది అనే ప్రచారం నడుస్తోంది. అయితే అధికార వర్గాలు ఇంకా ధృవీకరించాల్సి ఉంది. అక్కడ హెలిప్యాడ్ సిద్ధంగా ఉండగా ఆయన నేరుగా వచ్చి వెళ్తారని చెబుతున్నారు. అంజన్న సన్నిధిలో సౌకర్యాల కోసం ఒకవైపు ఆంధ్రప్రదేశ్లోని టీటీడీ నిధుల వరద పారిస్తూ ఉంటే, ఇక్కడ అటవీ శాఖ నోటీసులు, సర్వేలతో వివాదాలు కొనసాగటం జనం నోళ్లలో నానుతోంది.
ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా